మీద అప్డేట్ చూస్తే ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్పై అభాండాలు వేయడం సరికాదని టీడీపీ కాపు నేతలు నలుబోలు మధు రమేష్ ఫైర్ అయ్యారు. పార్టీలో ఉండి సీనియర్ నేతలమని చెప్పుకుంటున్న ఓ నేత వెన్నుపోటు రాజకీయాలకు తెరలేపారని మండిపడ్డారు. 2014 నుంచి 2019 వరకు జేసీ దివాకర్ రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో రామ్నగర్ బ్రిడ్జిని తీసుకొస్తే ఆ బ్రిడ్జిని వెడల్పు కాకుండా అడ్డుపడ్డారని ధ్వజమెత్తారు. మా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గురించి చాలా మంది భూ కబ్జాలు అంటారు, స్టోర్ బియ్యం అమ్ముకున్నా అంటారు, చికెన్ అమ్ముకున్నా అంటారు. ఎన్నో అసత్య ఆరోపణలతో సంవత్సరం నుంచి పట్టణ ప్రజలకు ఒక రాంగ్ మెసేజ్ తీసుకుపోతున్నారు. మా పార్టీలో సుపక్షంలో ఉంటేనే మాకు విపక్షంతో సమస్య లేదు. మాకు సుపక్షంలో ఉన్న నాయకులతో సమస్య. 30 ఏళ్ళ సీన్ అంటారు, పార్టీలు మారి మారి వస్తారు, పార్టీకి వెన్నుపోటు పరుస్తారు, పార్టీలు ఉంటే పార్టీ ఆఫీస్ అంటిస్తారు, మళ్ళీ మాకు తెలియదంటారు. నేను ఫ్యాక్టరీ రాజకీయ నాయకుల్ని తయారు చేసే ఫ్యాక్టరీ పెట్టినా అంటాడు, అభివృద్ధి అంటాడు. మరి అభివృద్ధి అయితే ఈ సైపుల్లా ఇంటికి నుంచి రామ్నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి వెడల్పు తగ్గిపోయింది. ఆ రోజు దివాకర్ గారు వెడల్పు పెంచాలని చెప్పారు, దాన్ని అడుగున్నారు. పాతూరులో ఉన్న రోడ్లు కూడా వెడల్పు చేయలేదు, అభివృద్ధి కుంటిపడింది. నగరంలో మైనార్టీ, బలిజ, కురుబ, వైశ్య ఈ 4 కమ్యూనిటీ మెజార్టీ పీపుల్ వాళ్ళు తొక్కేశారు. వీళ్ళు మాత్రమే రాజకీయం వెళ్తారు. ప్రతిరోజు చీకటి మిత్రులు వీళ్ళ పేర్లు వీళ్ళు మాట్లాడుకోవడము, అనంతపురం అభివృద్ధి కుంటిపడము, రాజకీయంగా ఏదో ఒకటి చేసి మా ఎమ్మెల్యే గారిని చెడిపేస్తారు అందరూ. కాబట్టి దీనిపైన ఒక కమిటీ వేసి ఈ నాయకులు ఎవరైతే మా పార్టీకి చెడుపడి చేస్తున్నారో, వెనక్కి తెరవకుండా వెన్నుపోటు పడుతున్నారో, తల్లిలాంటి పార్టీని క్రమశిక్షణ పార్టీని ఒక నిబద్ధత గల నాయకులు మా నాయకులు. కాబట్టి దీనిపైన చర్య తీసుకోవాలని జిల్లా అధ్యక్షులకు మేము ఈ రోజు వినతి ఇచ్చాము, రిప్లై ఇచ్చాము. విజయవాడ పోతాము. రాష్ట్ర అధ్యక్షులు నారా లోకేష్ గారికి, మా పల్లా శ్రీనివాస్ గారికి